ఓకే గైస్, మీరొక ఫ్రెషర్ అయి టీసీఎస్ IO1 NQT ఎగ్జామ్ రాయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. నేను మొత్తం ప్రాసెస్ను స్క్రీన్ మీద చేసి చూపిస్తున్నాను, కాబట్టి మీరు కూడా ప్రతి స్టెప్ను నాతో పాటు సింపుల్గా ఫాలో అవ్వచ్చు. ముందుగా నేను గూగుల్ ఓపెన్ చేసి టీసీఎస్ IO1 NQT అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ర్యాండమ్ థర్డ్ పార్టీ వెబ్సైట్ కాకుండా అఫీషియల్ టీసీఎస్ IO1 వెబ్సైట్నే ఓపెన్ చేస్తున్నారో చూసుకోండి. ఇప్పుడు నేను నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ పేజ్ను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం అఫీషియల్ టీసీఎస్ IO1 NQT పేజ్లో ఉన్నాము. ఇక్కడ టాప్లో NQTకి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు అప్కమింగ్ టెస్ట్ డేట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్న సెప్టెంబర్ ఎగ్జామ్కి టెస్ట్ డేట్ 14th సెప్టెంబర్ 2026గా ఉంది. అలాగే టీసీఎస్ IO1 మల్టిపుల్ కంపెనీస్ మరియు ఇండస్ట్రీస్లో ఆపర్చునిటీస్ గురించి కూడా మెన్షన్ చేసింది. ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసి అవైలబుల్ ఉన్న డిఫరెంట్ NQT ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ మనకు డిఫరెంట్ టెస్ట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు NQT కాగ్నిటివ్, NQT IT ఇంకా ఇతర ఆప్షన్స్ను చూడవచ్చు. మన ఫోకస్ IT జాబ్స్ మీద కాబట్టి నేను NQT ITని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు CSE, IT లేదా మరేదైనా రెలెవెంట్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి IT ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నట్లయితే మీరు చెక్ చేయాల్సిన ఆప్షన్ ఇదే. NQT ITలో యాప్టిట్యూడ్ మరియు ఇతర అసెస్మెంట్స్తో పాటు అడ్వాన్స్డ్ కోడింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను NQT IT మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం NQT IT ఇన్ఫర్మేషన్ పేజ్లో ఉన్నాము. ఇక్కడ టీసీఎస్ IO1 ఈ టెస్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ఇందులో అడ్వాన్స్డ్ కోడింగ్, యాప్టిట్యూడ్ ఇంకా ఇతర అసెస్మెంట్స్ లాంటివి ఉంటాయని మీరు చూడవచ్చు. అలాగే లెర్నింగ్ కంటెంట్ మరియు ప్రాక్టీస్ టెస్ట్స్ లాంటి ప్రిపరేషన్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసే ముందు ఈ డీటెయిల్స్ను ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మనం లెట్స్ గెట్ స్టార్టెడ్ పేజ్కి వచ్చాము. మీకు ఇప్పటికే టీసీఎస్ IO1 అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ చేయవచ్చు. ఒకవేళ అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్ను రిజిస్టర్ చేసుకోవాలి. నా విషయంలో గూగుల్ సైన్ ఇన్ ఆప్షన్ను యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ప్రాసెస్ కొంచెం త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ ఒక అకౌంట్ను సెలెక్ట్ చేయమని అడుగుతోంది. ఇక్కడ నేను నా గూగుల్ అకౌంట్ను సెలెక్ట్ చేస్తున్నాను. మీరు టీసీఎస్ IO1 అకౌంట్ కోసం నిజంగా యూజ్ చేయాలనుకుంటున్న ఈమెయిల్ అడ్రస్నే సెలెక్ట్ చేస్తున్నారో చూసుకోండి, ఎందుకంటే ఈ ఈమెయిల్ మీ అప్లికేషన్తో అసోసియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టీసీఎస్ IO1 అకౌంట్ క్రియేషన్ పేజ్ను చూపిస్తోంది. ఇక్కడ వెల్కమ్ మెసేజ్తో పాటు కొన్ని బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్ను సర్టిఫికేట్స్ జనరేట్ చేయడానికి యూజ్ చేయవచ్చని టీసీఎస్ IO1 చెబుతోంది. మరియు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ను ఎడిట్ చేయలేకపోవచ్చు. కాబట్టి ర్యాండమ్గా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయకండి. కంటిన్యూ చేసే ముందు మీ నేమ్ మరియు ఇతర డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. తర్వాత నేను ఫోన్ నంబర్ను ఎంటర్ చేస్తున్నాను. నంబర్ ఎంటర్ చేసిన తర్వాత టీసీఎస్ IO1 మీ ఫోన్కి వ్యాలిడేషన్ OTPను పంపిస్తుంది. ఈ OTPకి లిమిటెడ్ వ్యాలిడిటీ టైం ఉంటుంది, కాబట్టి OTP వచ్చిన వెంటనే ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ వెరిఫై చేసిన తర్వాత మనం అకౌంట్ సెటప్ను కంటిన్యూ చేయవచ్చు. ఇప్పుడు నేను రిక్వైర్డ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ను సెలెక్ట్ చేస్తున్నాను. రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అకౌంట్ క్రియేషన్ను కంటిన్యూ చేస్తున్నాను. అంతే, ఇప్పుడు మన టీసీఎస్ IO1 అకౌంట్ రెడీ అయింది. కాబట్టి ఇప్పుడు యాక్చువల్ NQT అప్లికేషన్కి మూవ్ అవుదాం. ఇప్పుడు మనం టీసీఎస్ IO1 NQT IT అప్లికేషన్ ఫారంలోకి వచ్చాము. మనం డీటెయిల్స్ ఫిల్ చేయడం స్టార్ట్ చేసే ముందు టాప్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. మనము ప్రొవైడ్ చేసే ఈమెయిల్ ID మరియు మొబైల్ నంబర్ను టెస్ట్ రిలేటెడ్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తామని టీసీఎస్ IO1 చెబుతోంది. అలాగే స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ అన్నీ మ్యాండేటోరీ అని కూడా చెబుతోంది. కాబట్టి ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా ఫిల్ చేద్దాం. ముందుగా పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్ ఉంది. మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కొంత భాగం ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఒక్కసారి మొత్తం డీటెయిల్స్ను చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. ఏదైనా చేంజ్ చేయాల్సి ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మార్చండి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సెక్షన్కి వెళ్తున్నాము. ఇక్కడ మీరు మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ను ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడు డిగ్రీ డ్రాప్ డౌన్ను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు డిఫరెంట్ బ్యాచిలర్స్ డిగ్రీస్, డిప్లొమాస్ ఇంకా ఇతర క్వాలిఫికేషన్స్ లాంటి చాలా ఆప్షన్స్ను చూడవచ్చు. కాబట్టి సిమిలర్గా కనిపించింది అని ఏదైనా ఆప్షన్ను సెలెక్ట్ చేయకండి. మీ యాక్చువల్ డిగ్రీకి మ్యాచ్ అయ్యే క్వాలిఫికేషన్నే సెలెక్ట్ చేయండి. ఉదాహరణకు మీరు బీటెక్ చదువుతుంటే B.Tech ఆప్షన్ను సెలెక్ట్ చేయండి.
డిగ్రీ సెలెక్ట్ చేసిన తర్వాత మీ బ్రాంచ్ లేదా స్పెషలైజేషన్ను కూడా సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ను సెలెక్ట్ చేయాలి. అంటే ఈ 3 డీటెయిల్స్ మీ యాక్చువల్ ఎడ్యుకేషన్కి మ్యాచ్ అవుతున్నాయో చూసుకోండి. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీ స్పెషలైజేషన్ మరియు మీ పాసింగ్ ఇయర్. తర్వాత మనం ఇన్స్టిట్యూషన్ను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ను సెర్చ్ చేసి సెలెక్ట్ చేయడానికి ఒక బటన్ ఉంది. నేను ఇప్పుడు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక సెపరేట్ ఇన్స్టిట్యూషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన కాలేజ్ నేమ్ను సెర్చ్ చేయవచ్చు. నేను ఇప్పుడు నా కాలేజ్ నేమ్ను సెర్చ్ చేస్తున్నాను. మీ కాలేజ్ నేమ్ లిస్టులో కనిపించిన తర్వాత కరెక్ట్ కాలేజ్ను సెలెక్ట్ చేయండి. రిజల్ట్స్లో ఇన్స్టిట్యూషన్ నేమ్తో పాటు స్టేట్ మరియు సిటీ కూడా కనిపించవచ్చు. కాబట్టి సెలెక్ట్ చేసే ముందు ఈ డీటెయిల్స్ 3 కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే సిమిలర్ నేమ్స్ ఉన్న కాలేజెస్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ సర్చ్ రిజల్ట్స్లో మీ కాలేజ్ కనిపించకపోతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. టీసీఎస్ ఐఓన్ ఇక్కడ అదర్ ఆప్షన్ను కూడా ఇస్తోంది. మీ ఇన్స్టిట్యూషన్ అవైలబుల్గా లేకపోతే అదర్ సెలెక్ట్ చేసి ఇన్స్టిట్యూషన్ నేమ్ను మాన్యువలీ ఎంటర్ చేయవచ్చని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో ఉంది. కాబట్టి ముందుగా ప్రాపర్గా సెర్చ్ చేయండి. మీ ఇన్స్టిట్యూషన్ లిస్టులో లేకపోతే మాత్రమే అదర్ ఆప్షన్ను యూజ్ చేయండి. ఇప్పుడు ఎగ్జామినేషన్ డీటెయిల్స్కి మూవ్ అవుతున్నాము. ఇక్కడ సెలెక్టెడ్ ప్రోడక్ట్ టీసీఎస్ ఐఓన్ ఎన్క్యూటీఐటీ. ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా డిస్ప్లే అవుతోంది. ఈ అప్లికేషన్లో అవైలబుల్గా చూపిస్తున్న ఎగ్జామ్ డేట్ 14th సెప్టెంబర్ 2026. అయితే డేట్ మరియు సీట్ అవైలబిలిటీ కరెంట్ స్కెడ్యూల్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు వెబ్సైట్లో ఏమి డిస్ప్లే అవుతుందో అదే ఫైనల్గా చెక్ చేయండి. తర్వాత మనకు ఎగ్జామినేషన్ మోడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఆప్షన్గా ఇన్ సెంటర్ చూపిస్తోంది. అంటే మీరు ఫిజికలీ ఒక టీసీఎస్ ఐఓన్ అసెస్మెంట్ సెంటర్కి వెళ్లి ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత మీ స్టేట్ ప్రెఫరెన్స్ మరియు అవైలబుల్ లొకేషన్ను ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం డిక్లరేషన్ సెక్షన్కి వచ్చాము. ఈ సెక్షన్ను జస్ట్ చెక్బాక్స్ క్లిక్ చేసి స్కిప్ చేయకుండా యాక్చువల్లీ ఒకసారి చదవాలని నేను రికమెండ్ చేస్తాను. మొదటి పాయింట్లో కార్పొరేట్స్ మీ ప్రొఫైల్ మరియు స్కోర్స్ను జాబ్ ఆపర్చునిటీస్ కోసం కన్సిడర్ చేయడానికి యాక్సెస్ చేయవచ్చని చెబుతోంది. మరియు ఇంట్రెస్టెడ్ కార్పొరేట్స్తో ఆ ఇన్ఫర్మేషన్ను టీసీఎస్ ఐఓన్ షేర్ చేయడానికి మీరు కన్సెంట్ ఇస్తున్నారని కూడా చెబుతోంది. రెండవ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ రాసి స్కోర్ పొందడానికి రిజిస్టర్ అవుతున్నారని, కానీ జాబ్ పొందడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ అని చెబుతోంది. అంటే ఎన్క్యూటీ రాశారు కాబట్టి టీసీఎస్ లేదా మరేదైనా కంపెనీ మీకు జాబ్ గ్యారంటీ చేస్తుందని కాదు. తర్వాతి పాయింట్ ఎగ్జామ్ ఫీ గురించి ఉంది. ఫీ వన్స్ పే చేసిన తర్వాత రీఫండ్ చేయలేమని, అలాగే మీరు సెలెక్ట్ చేసిన పర్టిక్యులర్ ఎగ్జామ్ డేట్కి మాత్రమే పర్చేస్ వ్యాలిడ్గా ఉంటుందని చెబుతోంది. కాబట్టి ఈ టర్మ్స్ను అక్సెప్ట్ చేసే ముందు డెఫినెట్లీ రీడ్ చేయండి. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాము. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఫామ్ మొత్తం ఫిల్ చేశామని మాత్రమే అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు కాదు. టీసీఎస్ ఐఓన్ క్లియర్లీగా పేమెంట్ చేయాలి లేదా యాక్టివేషన్ కోడ్ ఉపయోగించి ప్రాడక్ట్ను పర్చేస్ చేయాలని చెబుతోంది. ఇప్పుడు నేను క్లిక్ టు పే ఐ యాక్టివేట్ కోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. పేమెంట్ చేసే ముందు మనకు ఆర్డర్ రివ్యూ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం పర్చేస్ చేస్తున్న ప్రోడక్ట్ టీసీఎస్ ఐఓన్ ఎన్క్యూటీఐటీ అని చూడవచ్చు. ఈ అప్లికేషన్లో చూపిస్తున్న అమౌంట్ $999. మీరు పేమెంట్ చేసే ముందు మీ స్క్రీన్ మీద చూపిస్తున్న అమౌంట్ను తప్పకుండా చెక్ చేయండి. ఎందుకంటే ఫీజ్ లేదా ఆఫర్స్ మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రేజర్ పే పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యాము. ఇక్కడ యూపీఐ, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ మరియు పే లేటర్ లాంటి డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కన్వీనియంట్గా ఉన్న పేమెంట్ మెథడ్ను సెలెక్ట్ చేసి పేమెంట్ను కంప్లీట్ చేయవచ్చు. అంతే. ఇదే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీరు టీసీఎస్ ఐఓన్ ఎన్క్యూటీఐటీ ఎగ్జామ్ రాయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీ ఓన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ వీడియోను స్టెప్ బై స్టెప్ గైడ్గా యూజ్ చేసుకోవచ్చు. మరొక చివరి విషయం, పేమెంట్ చేసే ముందు లేటెస్ట్ ఎగ్జామ్ డేట్స్, ఫీజ్ మరియు రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ కోసం ఆఫీషియల్ టీసీఎస్ ఐఓన్ వెబ్సైట్ను తప్పకుండా చెక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే వీడియోను లైక్ చేయండి మరియు సైలెంట్ కోడర్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్రెషర్ జాబ్ అప్డేట్స్, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ మరియు కోడింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్ ద కోడ్ స్పీక్.